హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Hi everyone, welcome back to Chandan Logics. In this session, we'll be going to discuss April 16th current affairs. అండ్ ఈ సెషన్లో మనం ఏప్రిల్ 16th కరెంట్ అఫైర్స్తో పాటు యాజ్ వెల్ అస్ స్టాటిక్ పార్ట్ బేస్ చేసుకొని కూడా మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్లో క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. దాట్ మీన్స్ ఇక్కడ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి స్టాటిక్ పార్ట్ అండ్ యాజ్ వెల్ అస్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ సంబంధించి బోత్ ద సెషన్స్కి మీకు రిగార్డింగ్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో ఈ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ అస్ ఈవెన్ మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ డిస్కస్ చేసినప్పుడు కూడా మీకు మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ అలాంటి యొక్క క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో. బికాస్ ద బేసిక్ ఐడియాలజీ కానివ్వండి, కొన్నిసార్లు ఏంటంటే సపోజ్ మనం ఇక్కడ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు మీకు జస్ట్ G20 అంటే ఏంటి, లైక్ ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనేవి వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, సో ఈ విధంగా బేసిక్ ఐడియా మీకు ఉన్నట్లయితే కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో విత్ దాట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ మేము ఏంటంటే మీకు ఈవెన్ డిస్క్రిప్షన్ డిస్కస్ చేసినప్పుడు కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్ యూ క్లియర్? అండ్ నౌ ఈవెన్ మీకు కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా కూడా జస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము, జస్ట్ గో త్రూ ద లింక్. అండ్ దెన్ ఈవెన్ మీకు ఏమైనా కోర్సెస్ సంబంధించిన ఐదర్ రిగార్డింగ్ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ అవనివ్వండి, ఆర్ ఎల్స్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్, ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా మీకు ఏవైనా కోర్సెస్ కావాలి అనుకుంటే జస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి చందన్ లాజిక్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఆ యాప్లో డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ప్రిఫర్ చేసుకునే కోర్స్ని బట్టి మీరేంటంటే లైక్ యూ కెన్ చూస్ రిగార్డింగ్ ద డెమో వీడియోస్. అంటే ఇక్కడ మీరు ఏంటంటే డెమో వీడియోస్ని వాచ్ చేసిన తర్వాతే ఈవెన్ మీకు కోర్సెస్కి బై చేసుకునే లైక్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ యాజ్ వెల్ అస్ ఇక్కడ ఏంటంటే మీకు ఈ యొక్క డెమో వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత ఏదైనా ప్రైస్ రిగార్డింగ్ ఇష్యూస్ సంథింగ్ ఏదైనా ఇష్యూస్ మీకు ఉన్నట్లయితే కోర్సెస్కి సంబంధించి మీకు లైక్ విల్ బి ప్రొవైడింగ్ ద మొబైల్ నంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో. జస్ట్ ఆ మొబైల్ నంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ నౌ ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ అండర్ నేషనల్ న్యూస్. అండ్ యాజ్ వెల్ అస్ రీసెంట్గా మనకి వెళ్ళినట్లయితే IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది రీసెంట్గా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మరి ఎవరితో అంటే IIT మద్రాస్తో హ్యాస్ సైన్డ్ అండ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. కానీ ఇక్కడ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది అసలు IIT మద్రాస్తో ఎందుకోసం ఈ యొక్క అగ్రిమెంట్ని సైన్ చేసింది అన్న ఫస్ట్ క్వశ్చన్, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్తో ఈ యొక్క మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక అగ్రిమెంట్ని సైన్ చేయడం. 2 ఆర్గనైజేషన్స్ అనేవి ఏంటవి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా IIT మద్రాస్ అనేవి. ఎందుకోసం ఈ అగ్రిమెంట్ని సైన్ చేశాయి అంటే ఓవరాల్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఫర్ అండర్స్టాండింగ్ ఆఫ్ విచ్ ఈస్ ఆల్ అబౌట్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ అస్ ఫైండింగ్ ఇండిజీనియస్ సొల్యూషన్స్ ఫర్ సస్టెన్స్ ఆఫ్ ద వేరియస్ వెపన్ సిస్టమ్కి సంబంధించి ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ డెవలప్మెంట్స్కి అంటే ఏ కేటగిరీకి ఇక్కడ మనకి ఈ వెపన్ సిస్టమ్ ప్రస్తుతం ఏదైతే ఉందో మనకి ఇండియాలో, సో ఈ IAF యూజ్ చేస్తున్న వెపన్ సిస్టమ్ని బేస్ చేసుకొని కూడా వీటి యొక్క అడ్వాన్స్మెంట్స్ని డెవలప్మెంట్స్ అండ్ టెక్నాలజీని ఇంకా ఇంప్రూవ్ చేయడానికే IIT మద్రాస్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఆర్ యూ క్లియర్? అండ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే యూ కెన్ కన్సిడర్ హియర్ ఫర్ అచీవింగ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. అంటే ఇక్కడ మనకి సెల్ఫ్ రిలయంట్ ఇండియాని ప్రమోట్ చేయడానికి టు అచీవ్ దిస్ పర్టిక్యులర్ గోల్ మేజర్గా ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది యాజ్ వీ నో దాట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఇక్కడ మన కొలాబరేట్ అయింది ఏ యొక్క టెక్నాలజీ లైక్
యూ కెన్ కన్సిడర్ హియర్ అట్ ఇన్స్టిట్యూట్తో మనకి ఐఐటి మద్రాస్తో. ఎందుకోసం అంటే ఈ టెక్నాలజీ బేస్డ్ వెపన్ సిస్టమ్ని యూస్ చేస్తూ అంటే ఇక్కడ డెవలప్మెంట్స్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి. సో దాట్ ఈస్ విత్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఈ యొక్క అగ్రిమెంట్ని సైన్ చేయడానికి. ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి విచ్ ఈస్ ఆల్ అబౌట్ ఫోకసింగ్ ఆన్ technology development and finding the indigenous solutions which is for the various weapon systems in India. And as well as you can consider here ఈ ఇండిజినియసైజేషన్ కూడా ఎఫర్ట్స్ ఫర్ అచీవింగ్ ద ఆత్మనిర్భర్ భారత్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఈ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ గోల్తో ఐఏఎఫ్ అనేది అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? ఇక్కడ మీరు చూసుకోవాల్సింది అసలు ఈ అగ్రిమెంట్ ఏ టూ ఆర్గనైజ్ మధ్యలో జరిగాయి. అండ్ దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫోకస్డ్ ఏరియా ఏంటి అంటే విచ్ ఈస్ రిగార్డింగ్ ద ఆబ్జెక్టివ్. ఎందుకోసం ఈ అగ్రిమెంట్ని చేశాయి మరి ఆ టూ ఆర్గనైజేషన్స్? ఇక్కడ ఉన్న టూ ఆర్గనైజేషన్స్ ఏంటి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా ఐఐటి మద్రాస్ అనేవి. సో ఎందుకోసం ఈ అగ్రిమెంట్ చేశాయి అంటే వెపన్ సిస్టమ్ యొక్క టెక్నాలజీని ఇంకా ఇంప్రూవైజ్ చేయడానికే ఈ యొక్క అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ దెన్ లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండర్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇండియా ఇంకా ఫ్రాన్స్ మధ్యలో రీసెంట్గా 28th ఎడిషన్ ఆఫ్ జాయింట్ స్టాఫ్ టాక్స్ టుక్ ప్లేస్ ఇన్ ప్యారిస్. అండ్ దెన్ మరి ఇక్కడ రిప్రజెంట్ చేసి మనకి ఎన్నో ఎడిషన్? 28th ఎడిషన్ అన్నారు. అండ్ ఇక్కడ టాక్స్ టూ కంట్రీస్ మధ్యలో జరిగాయి. ఆ టూ కంట్రీస్ ఏంటి? ఇండియా ఇంకా ఫ్రాన్స్ మధ్యలో. మరి ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఈ టాక్స్ అనేవి లైక్ వాట్ ఆర్ ద ఏరియాస్ అంటే ఎలాంటి కేటగిరీస్లో ఈ డిస్కషన్స్ అనేవి వెళ్ళడం జరిగింది ఇండియా ఇంకా ఫ్రాన్స్ మధ్యలో. ఇది 28th ఎడిషన్ అనమాట. 2022లో ప్యారిస్లో ఈ యొక్క డిస్కషన్స్ అనేవి రీసెంట్గా జరిగాయి. అండ్ దెన్ ఇన్ డీటెయిల్గా వెళ్ళినట్లయితే మేజర్ ఇనిషియేటివ్స్ అనేవి వేటికి సంబంధించి ఫోకస్ చేశారు అంటే ఈ యొక్క డిస్కషన్లో ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ bilateral defense cooperation mechanism and as well as improving current defense engagements. అంటే ఇక్కడ మీరు ఫోకస్ చేయాలి మ్యాక్సిమం ఈ డిస్కషన్స్ అనేవి ప్లేస్ చేసుకుంది కూడా డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి. ప్రస్తుతం ఉన్న డిఫెన్స్ ఎంగేజ్మెంట్స్ గురించి అండ్ యాజ్ వెల్ as డిఫెన్స్ కోఆపరేషన్ మెకానిజంకి సంబంధించి ఇండియా ఇంకా ఫ్రాన్స్ మధ్యలో ఏ విధంగా జరుగుతున్నాయి అనే ఒక డిస్కషన్ అనేది బైలాటరల్ అన్నారు. అంటే ఇక్కడ ఆ డిస్కషన్ అనేది ఈ టూ కంట్రీస్ మధ్యలో చేయడం జరిగింది. బైలాటరల్ డిస్కషన్స్ ఇండియా ఇంకా ఫ్రాన్స్ మధ్యలో డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన డిస్కషన్స్ అనేవి రీసెంట్గా ప్యారిస్లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. అండ్ 2022లో 28th ఎడిషన్ ఆఫ్ దీస్ టాక్స్ అంటే ప్రీవియస్గా చూసుకున్నా కూడా మనకి 20 ఎడిషన్స్ అనేవి ఫినిష్ అయ్యాయి. ఇండియా ఇంకా ఫ్రాన్స్ మధ్యలో ఇలాంటి టాక్స్ అనేవి ప్రీవియస్గా కూడా చేయడం జరిగింది. ఇది 28th టైం అనమాట ఇలా ఒక పర్టికులర్గా ఇండియా ఇంకా ఫ్రాన్స్ మధ్యలో ఈ బైలాటరల్ డిస్కషన్స్ చేయడం. అండ్ యాజ్ వెల్ as ఈ యొక్క డిస్కషన్స్ అనేవి స్కెడ్యూల్ చేసింది కూడా 2 days అనమాట. హౌ మెనీ డేస్? 2 day టాక్స్ అనేవి మనకి రీసెంట్గా ప్యారిస్లో జరగడం ప్లేస్ చేసుకుంది. అండ్ యాజ్ వెల్ as ఈవెన్ ఇక్కడ మీరు ఫోకస్ చేసినట్లయితే మెయిన్ ఆబ్జెక్టివ్కి వెళ్ళినా కూడా టు ఇంప్రూవ్ డిఫెన్స్ కోఆపరేషన్ బిట్వీన్ ద టూ కంట్రీస్ విచ్ ఇస్ త్రూ ద ఫ్రీక్వెంట్ టాక్స్ అట్ ద ఆపరేషనల్ అండ్ స్ట్రాటజిక్ లెవెల్స్. ఓవరాల్ ఆబ్జెక్ట్ చెప్పాను కదా, అంటే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియా వచ్చేసి డిఫెన్స్ సెక్టార్ని కాన్సన్ట్రేట్ చేస్తూ టూ కంట్రీస్ మధ్యలో డిస్కషన్స్ అనేది చేయడం జరిగింది. ఆ టూ కంట్రీస్ ఏంటి? ఇండియా ఇంకా ఫ్రాన్స్. గుర్తుపెట్టుకోండి, మీకు చాలా వరకు మీ ఎగ్జామినేషన్స్లో కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? రీసెంట్గా ప్యారిస్లో 20th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఇంకా ఫ్రాన్స్ టాక్స్ అనేవి జరిగాయి. మరి ఇందులో వాళ్ళు ఫోకస్ చేసిన సెక్టార్ ఏంటి? అప్పుడు మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలి? డిఫెన్స్ సెక్టార్. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది మనకి డైనమిక్ పార్ట్ ఫినిష్ అయింది. కానీ ఇక్కడ స్టాటిక్ పార్ట్కి వెళ్ళినట్లయితే మీకు ఫ్రాన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కడ నుండి రైజ్ అవుతాయి అని అనుకుంటే ఫ్రాన్స్ యొక్క C³ ఫార్ములా. C³ ఫార్ములా ఏంటి? నేను జనరల్గా చెప్పాను మీకు. ఎప్పుడు కానీ కంట్రీస్ కవర్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ కంట్రీ యొక్క కంట్రీ నేమ్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, ఈ 3 C's అనేవి చాలా ఇంపార్టెంట్ మీకు స్టాటిక్ పార్ట్ కవర్ చేయడానికి. సో ఇక్కడ మనకి ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్కి వెళ్ళినట్లయితే ప్యారిస్ అండ్ దెన్ కరెన్సీ మనకి యూరో, ఫార్మలీ ఫ్రెంచ్ ఫ్రాంక్, కానీ ఇక్కడ మనకి కరెన్సీ వచ్చేసి యూరో. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ విచ్ ఇస్ రిగార్డింగ్ ద కంట్రీ కాల్డ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్. సో రీసెంట్గా కూడా మనకి ఈ టాక్స్ అండ్ డిస్కషన్స్ జరిగింది కూడా ఫ్రాన్స్ క్యాపిటల్లోనే, ప్యారిస్లో. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? ఐ హోప్ యూ వర్ గెటింగ్ ద కాన్సెప్ట్ క్లియర్, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఏంటంటే ఇండియాకి సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ఇండియా అనేది 2023లో ఒక పర్టిక్యులర్ ఛాంపియన్షిప్ అండ్ టోర్నమెంట్స్ని హోస్ట్ చేయబోతుంది. సో అదే మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఎందుకోసం ఇలా హోస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే మ్యాక్సిమం స్పోర్ట్స్ కాన్సెప్ట్స్ నుండి ఏవైనా టోర్నమెంట్స్ కానివ్వండి,
ఏవైనా ఛాంపియన్షిప్స్ అవనివ్వండి, క్వశ్చన్స్ మిమ్మల్ని రైజ్ చేసేది కూడా ఏరియాస్ లైక్ ద హోస్ట్ ప్లేసెస్. ఆర్ యూ క్లియర్? అండ్ మళ్ళీ ఇక్కడ స్పెసిఫిక్గా ఏంటంటే ఇండియా హోస్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇండియా యాక్చువల్గా 2023కి సంబంధించిన స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్స్ని హోస్ట్ చేయబోతుంది 2023లో. అంటే వచ్చే సంవత్సరం 2023లో ఇండియా అనేది హోస్ట్ కంట్రీగా ఉంది. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఈ స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇక్కడ అంటే మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ నియర్లీ 22 టీమ్స్ ఫ్రమ్ 16 కంట్రీస్. ఎన్ని కంట్రీస్ నుండి? 16 కంట్రీస్ నుండి ఇక్కడ మనకి ఇండియాకి నెక్స్ట్ ఇయర్ ఈ యొక్క 16 కంట్రీస్ నుండి 22 టీమ్స్ అనేవి రాబోతున్నాయి ఈ యొక్క పర్టిక్యులర్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి. అదేంటి మనకి స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ అన్నమాట. అండ్ దెన్ విచ్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, 2023లో జరగబోతున్న వాటికి ఇండియా అనేది హోస్ట్ కంట్రీగా ఉంది. సో అందుకోసం మనం కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం. మరి ఈ యొక్క వరల్డ్ కప్ ఏదైతే ఉందో స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది యాక్చువల్గా కొలాబరేట్ చేసి కండక్ట్ చేసేది కూడా మనకి దిస్ ఈస్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ స్ట్రీట్ చైల్డ్ యునైటెడ్ సేవ్ ద చిల్డ్రన్ 2023 will also collaborate with వరల్డ్ బ్యాంక్ ఇంకా ఐసీసీ అండ్ ద బ్రిటిష్ హై కమిషన్. సో ఈ యొక్క కొలాబరేషన్తో పర్టికులర్గా ఈ యొక్క వరల్డ్ కప్ టోర్నమెంట్ అనేది ఇండియాలో కండక్ట్ చేయబోతున్నారు. ఇండియా అనేది హోస్ట్ కంట్రీ. 16 కంట్రీస్ నుండి 22 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయని మనం డిస్కస్ చేసాం. మరి ఇందులో ఆ యొక్క కంట్రీ నేమ్స్ గురించి వెళ్ళినట్లయితే యూ కెన్ కన్సిడర్ హియర్ సమ్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్, బొలీవియా, బ్రెజిల్, బుర్నడి, ఇంగ్లాండ్, హంగేరీ, మారిషియస్, మెక్సికో, నేపాల్, రవాండా and South Africa, Sri Lanka, Tanzania, Uganda and Zimbabwe. So these were the 16 countries which were going to take place in the tournament called All About Street Child Cricket World Cup of 2023. Are you clear? Total number of countries and ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న కంట్రీస్ 16 కంట్రీస్ ఈ యొక్క టోర్నమెంట్ అండ్ వరల్డ్ కప్లో 2023లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అండ్ దెన్ మరి ఈ యొక్క హోస్ట్ కంట్రీ ఏంటి మనకి ఇక్కడ? హోస్ట్ కంట్రీ వచ్చేసి ఇండియా. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఇంపార్టెంట్ డేస్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకి ఉన్న ఇంపార్టెంట్ డే వచ్చేసి వరల్డ్ ఆర్ట్ డే అబ్జర్వ్డ్ ఆన్ 15th April. సో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము ఎందుకోసం 15th Aprilన వరల్డ్ ఆర్ట్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ దెన్ మూవింగ్ టు ద హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ కూడా విల్ బి డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ ఇక్కడ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పర్టికులర్గా ఆర్ట్ డేకి సంబంధించి ఆర్ట్ డే యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్ట్ and which actually the nurtures creativity, innovation and cultural diversity for all the people across the globe. అండ్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఇంపార్టెంట్ డేస్లో కూడా మీకు వరల్డ్ ఇంపార్టెంట్ డేస్ అంటే ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఇంపార్టెంట్ డేస్ అండ్ సమ్ టైమ్స్ స్టేట్హుడ్ డేస్ కూడా ఉంటాయి. ఆర్ యూ క్లియర్? అండ్ ఇక్కడ మనకి ప్రస్తుతం కాన్సెప్ట్లో ఉంది ఏంటి అంటే వరల్డ్ యొక్క రిగార్డింగ్ ద వరల్డ్ వైడ్ డే. అదేంటంటే ఆర్ట్ డే అనేది 15th Aprilన ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. పర్టికులర్గా టు రైజ్ అవేర్నెస్ అండ్ ఆల్సో టు క్రియేట్ ద అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. దేనికి సంబంధించి? ఆల్ అబౌట్ ద ఆర్ట్. ఆర్ట్ అనేది లైక్ క్రియేటివిటీని కానివ్వండి, ఇన్నోవేషన్ని కానీ మనకి అక్రాస్ ద గ్లోబ్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల ఉన్న ఈ ఆర్ట్ని బయటకు తీసుకురావడానికి వాళ్ళ క్రియేటివిటీని ఇంకా ఫోకస్ చేసే విధంగా ఈ యొక్క వరల్డ్ ఆర్ట్ డే అనేది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ మన హిస్టరీకి వెళ్ళినట్లయితే ఈ యొక్క డే డిక్లరేషన్ కూడా జరిగింది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్ అనే యొక్క ఎన్జిఓ వర్కింగ్ విత్ ఇన్ అఫీషియల్ పార్ట్నర్షిప్ విత్ యునెస్కోతో వర్క్ చేస్తున్న మనకి ఇక్కడ ఎన్జిఓ ఏంటది? IAA, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్ అనేది. అండ్ మనకి వరల్డ్ ఆర్ట్ డే అనేది కూడా ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసింది కూడా ఇన్ ద ఇయర్ 2012 April 15th. ఆర్ యూ క్లియర్? ఎప్పుడది? 2012లో ఫస్ట్ టైం వరల్డ్ ఆర్ట్ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో మనకి ఇక్కడ హిస్టరీకి వెళ్ళినట్లయితే ఎందుకోసం April 15th అంటే యాక్చువల్గా April 15th ద బర్త్ యానివర్సరీ ఆఫ్ లియోనార్డో దా విన్సీ హూ ఈస్ ద ఫేమస్ పెయింటర్ ఆఫ్ ద పిక్చర్ కాల్డ్ మొనాలిసా. మనకు తెలిసింది ఇక్కడ జస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్. సో హీ ఈస్ ద పర్సన్ లియోనార్డో దా విన్సీ అండ్ హీ హాస్ యాక్చువల్లీ పెయింటెడ్ ద పిక్చర్ ఆఫ్ మొనాలిసా. సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అనమాట. ఎందుకోసం April 15th అంటే ఈ యొక్క పెయింటర్ యొక్క బర్త్ యానివర్సరీ కాబట్టి. సో వన్ ఆఫ్ ద ఫేమస్ పెయింటర్ యాజ్ వీ నో దాట్ రిగార్డింగ్ ద పిక్చర్ కాల్ మొనాలిసా. అండ్ దెన్ దట్ ఈస్ ద ఓవరాల్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్. అండ్ దెన్ మరి ఎందుకోసం ఇక్కడ మనకి లియోనార్డో దా విన్సీ గారినే సెలెక్ట్ చేసుకున్నారు అంటే హీ వాస్ చూజన్ యాజ్ అ సింబల్ ఆఫ్ వరల్డ్ పీస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఈవెన్ టాలరెన్స్, బ్రదర్హుడ్ అండ్ మల్టీకల్చరలిజం as well as
ద ఆర్ట్స్ ఇంపార్టెన్స్ టు ద అదర్ ఫీల్డ్స్. సో ఈ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్తో మనకి లియోనార్డో దా విన్సీ గారిని కన్సిడర్ చేసుకోవడం జరిగింది. అంటే తన యొక్క బర్త్ యానివర్సరీని 15th ఏప్రిల్న కాబట్టి ఆ యొక్క తన అట్లకి ఇక్కడ మనకి లియోనార్డో దా విన్సీ గారి యొక్క బర్త్ డేట్ని కన్సిడర్ చేస్తూ వరల్డ్ ఆర్ట్ డేని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎప్పటి నుండి అది 2012 నుండి సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేయాలి, ఈ ఆర్ట్కి సంబంధించి కూడా ఒక స్పెసిఫిక్ సిగ్నిఫికెన్స్ డే ఉండాలి అన్న ఉద్దేశంతో 2012 నుండి ఈ యొక్క ఇంపార్టెంట్ డేని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ దెన్ నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్ గాంధీ అవార్డ్ ఫర్ లెప్రసీ 2021 ప్లేస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క అవార్డ్స్ని ప్రజెంట్ చేసింది కూడా ఎం వెంకయ్య నాయుడు గారు, ద వైస్ ప్రెసిడెంట్, అండ్ విచ్ ఇస్ ఆన్ 13th April 2022 హ్యాస్ కన్ఫర్డ్ ఇంటర్నేషనల్ గాంధీ అవార్డ్ ఫర్ లెప్రసీ అండ్ విచ్ ఇస్ ఇన్ ద ఇయర్ 2021. అండ్ మరి ఈ ఒక 2021కి సంబంధించిన అవార్డ్స్ని ఎవరు కైవసం చేస్తున్నారు ఈ లెప్రసీ అవార్డ్స్ని అంటే విచ్ ఈస్ ఫర్ సహయోగ్ శుద్ధ యజ్ఞ ట్రస్ట్ విచ్ ఇస్ ఫ్రమ్ గుజరాత్. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద పర్సన్ కాల్ డాక్టర్ భూషణ్ కుమార్ ఆఫ్ చండీగఢ్ ఇన్ న్యూఢిల్లీ. ఆర్ యూ క్లియర్? సో ఇక్కడ మీరు ఇమేజ్లో కూడా చూసుకోవచ్చు వైస్ ప్రెసిడెంట్ గారి యొక్క అవార్డ్స్ని కూడా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ దెన్ మనకేంటంటే ఈ యొక్క అవార్డ్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తుంటారు, యాన్యువల్ అవార్డ్స్ అంటుంటారు. అండ్ మనకి ఈ అవార్డ్స్ని ఇన్స్టిట్యూట్ చేసేది గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్ వాళ్ళు. అండ్ దెన్ ఈవెన్ ఈ యొక్క పర్టికులర్ అవార్డ్ సెరమనీలో భాగంగా వైస్ ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేసింది కూడా ఈ లెప్రసీ అనే ఒక డిసీజ్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి. అంటే ఈ యొక్క లెప్రసీ క్యాంపెయిన్స్లో కూడా అదర్ లైక్ ఇండివిజువల్స్ కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, లైక్ కొలాబరేట్ అవ్వాలి. అంటే విచ్ ఈస్ ఆల్ అబౌట్ ద ఆబ్జెక్టివ్ ఏంటి మనకి ఫర్ ఎరాడికేటింగ్ ద డిసీజ్ కాల్ లెప్రసీ. అండ్ దెన్ ఇది మనకి డిస్కస్ చేసింది ఏంటి, యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్ నేమ్స్. 2022 ఇంటర్నేషనల్ గాంధీ అవార్డ్ ఫర్ లెప్రసీని గెలుచుకుంది డాక్టర్ భూషణ్ కుమార్ గారు అండ్ యాజ్ వెల్ as సహయోగ్ శుద్ధ యజ్ఞ ట్రస్ట్ విచ్ ఇస్ ఫ్రమ్ గుజరాత్. అండ్ దెన్ మన ఇక్కడ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే ఈ లెప్రసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏంటంటే లెప్రసీని అదర్ నేమ్ వచ్చేసి హ్యాన్సన్స్ డిసీజ్ అని కూడా అంటారు. ఏంటది లెప్రసీ లేదా హ్యాన్సన్ డిసీజ్ అనేది యాక్చువల్గా ఇది ఒక క్రోనిక్ గ్రాన్యోమాల్టస్ డిసీజ్ అనమాట విచ్ ఈస్ కాజ్ డ్యూ టు ద బ్యాక్టీరియా కాల్డ్ మైకోబాక్టీరియం లెప్రై. అందుకోసం దీనికి లెప్రసీ అనే నేమ్ కన్సిడర్ చేశారు, ఆ బ్యాక్టీరియం ద్వారా కాజ్ అయ్యే డిసీజ్ కాబట్టి. అండ్ దెన్ ఈవెన్ మీరు ఇక్కడ ఇమేజ్లో కూడా చూడొచ్చు యాక్చువల్గా ఈ లెప్రసన్ డిసీజ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది. అండ్ ఈ డిసీజ్ అనేది కూడా మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది నర్వ్స్, స్కిన్, రెస్పిరేటరీ సిస్టమ్, ఇంకా ఐస్కి. అండ్ ఈవెన్ యూ కెన్ కన్సిడర్ ఒకవేళ ఇది ఫస్ట్ స్టేజ్లోనే ఒకవేళ డయాగ్నోస్ అయితే ఈ డిసీజ్ అనేది క్యూర్ అవుతుంది. కానీ వేరస్ ద లేట్ ప్రెజెంటేషన్స్ కెన్ కాజ్ ద రైజ్ ఇన్ ద ఇంప్లికేషన్స్. అండ్ ఆల్సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంకా ఈ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ అవుతుంటాయి డిసీజ్ ఇంకా లైక్ ఆ స్టేజెస్ అనేది దాటుతున్నా కొద్ది. ఎర్లీ స్టేజ్లో దాన్ని క్యూర్ చేస్తే దట్ కెన్ బి క్యూర్డ్, బట్ ఇంకా అది ఇంకా ఎక్స్టెన్షన్లోకి వెళ్ళింది ఆ డిసీజ్ అని అన్నప్పుడు అది చాలా కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. అండ్ యాజ్ వెల్ as ఒకవేళ ఇదేంటంటే ఈ డిసీజ్ అనేది అన్ట్రీటెడ్గా వెళ్ళినట్లయితే ఇట్ కెన్ కాజ్ ఈవెన్ ద పర్మనెంట్ డ్యామేజ్ అనమాట, ఈవెన్ రిగార్డింగ్ ద నర్వ్స్ అవనివ్వండి, స్కిన్, ఐస్ అండ్ లిమ్స్. సో ఇలాంటి ఒక డేంజరస్ డిసీజ్ని ఎరాడికేట్ చేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈవెన్ లైక్ ఏంటంటే రికగ్నిషన్కి వాళ్ళ యొక్క వర్క్ అంటే ఎవరైతే ఇక్కడ మనకి ఈ లెప్రసీ డిసీజ్ ఎరాడికేషన్కి వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇలా యాన్యువల్ అవార్డ్స్ని కూడా ప్రజెంట్ చేస్తుంటారు. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ గాంధీ లెప్రసీ అవార్డ్స్ ఆఫ్ 2021? అండ్ విత్ దిస్ వీ హ్యావ్ డన్ విత్ ద డిస్క్రిప్టివ్ సెషన్. ఇప్పుడు మీరు ఎవ్రీవన్ గెట్ రెడీ బికాస్ నేను మీకు ప్రీవియస్ సెషన్లో కూడా డిస్కస్ చేశాను. దేని గురించి మీకు ప్రాక్టీస్ సెషన్లో ఏంటంటే ఐదర్ పాస్ట్ 1 వీక్ కరెంట్ అఫైర్స్ సంబంధించి క్విజ్ని కండక్ట్ చేస్తుంటాను అండ్ యాజ్ వెల్ as మనకి స్టాటిక్ పార్ట్కి సంబంధించిన ఏదైనా ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకొని మీకు ఆ సర్టెన్ డే రోజున డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా సేమ్ కంటిన్యూషన్ ఆఫ్ అవర్ ప్రీవియస్ క్లాస్ నేషనల్ పార్క్స్ గురించి నేను మీకు ఈరోజు కూడా కొన్ని అదర్ డిఫరెంట్ ఫార్మాట్స్, మనం నిన్నటి క్లాస్లో 3 ఫార్మాట్స్ కవర్ చేసాము, ఈరోజు అదర్ 3 కూడా కవర్ చేయబోతున్నాము. జస్ట్ స్టే ట్యూన్డ్. అండ్ దెన్ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా జరిగిన కాన్ఫరెన్స్ అండ్ మీటింగ్ వచ్చేసి అమృత్ సమాగమ్ విచ్ వాజ్ ఆర్గనైజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్. మనం డిస్కస్ చేసాము మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు నో అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్, రైట్? సో అందుకోసమే ఈ అమృత్ సమాగమ్ అనే కాన్ఫరెన్స్ని కండక్ట్ చేశారు అని.
అండ్ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆర్ ఎల్స్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. మీ యొక్క ఆన్సర్ ఏంటి? ఈవెన్ నేను మీకు స్పెసిఫికేషన్ కూడా చెప్పాను ఎందుకోసం ఈ మినిస్ట్రీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని. ఏంటది? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే విచ్ డే ఈజ్ మార్క్డ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ టర్బన్ డే యాన్యువల్లీ. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 13th April, 12th April, 11th April ఆర్ 10th of April. ఈవెన్ ఇక్కడ మీకు క్లూ కూడా ఇస్తాను ఎందుకోసం అంటే సిక్ గురు కాల్డ్ గురునానక్ దేవ్ గారి యొక్క బర్త్ యానివర్సరీ కూడా. సో ఈవెన్ తన యొక్క బర్త్ యానివర్సరీని కన్సిడర్ చేసుకుంటూ కూడా ఈ యొక్క డే అనేది ఇంటర్నేషనల్ టర్బన్ డేగా సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి? టర్బన్ అనేది ఒక మ్యాండేటరీ పార్ట్ ఆఫ్ ద రిలీజియన్ కాబట్టి సిక్స్కి సంబంధించి సో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి టర్బన్ అనేది వాళ్ళు వేర్ చేస్తారు హెడ్స్ పైన, రైట్? సో ఈ యొక్క గార్మెంట్ని వాళ్ళు తలపైన వేర్ చేసే ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అండ్ దిస్ ఇస్ అ మ్యాండేటరీ పార్ట్ అనమాట వాళ్ళ యొక్క రిలీజియన్కి సంబంధించి. అందుకోసమే ఈవెన్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఈ టర్బన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసము అదర్ కమ్యూనిటీ పీపుల్ వాళ్ళకి కూడా టర్బన్ గురించి తెలిసే విధంగా ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తుంటారు. మరి ఈవెన్ నేను క్లూ మెన్షన్ చేశాను, ఒకసారి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. ట్రై టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 13th April, 12th April, 11th April ఆర్ 10th of April. ఏంటి ఆన్సర్? 13th Aprilన ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఇంటర్నేషనల్ టర్బన్ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు వరల్డ్ వైడ్గా. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ విల్ హోస్ట్ 2026 కామన్వెల్త్ గేమ్స్. క్లియర్గా చూసుకోండి, కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎవ్రీ 4 yearsకి ఒకసారి మనకి జరుగుతుంటాయి. అండ్ దెన్ ప్రీవియస్గా ఎప్పుడు జరిగాయి అంటే 2018లో జరిగాయి, మళ్ళీ ఇప్పుడు 2022లో ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. కానీ క్వశ్చన్ చూసుకోండి ఇక్కడ మీరు, దిస్ ఈస్ ఆల్ అబౌట్ 2026. సో మరి 2026లో జరగబోతున్న కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కామన్వెల్త్ గేమ్స్కి ఏ కంట్రీ అనేది హోస్ట్ చేయబోతుంది అని ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్, రైట్? అండ్ దెన్ మరి మనకి 2022 గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ ప్లేస్ చేసుకోబోతున్నాయి? విచ్ ఇస్ అట్ బ్రిమింగమ్, ఇంగ్లాండ్లో. ఆర్ యూ క్లియర్? 2022కి సంబంధించి. కానీ 2026కి సంబంధించి మనకి క్వశ్చన్ అనమాట, కామన్వెల్త్ గేమ్స్ని హోస్ట్ చేస్తున్న కంట్రీ ఏంటి అని. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఇటలీ, యూకే, స్పెయిన్ ఆర్ ఆస్ట్రేలియా. ఆర్ యూ క్లియర్ విత్ ఆప్షన్స్? సో ఇక్కడ మీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆస్ట్రేలియా అనేది ఈ యొక్క పర్టికులర్ కామన్వెల్త్ గేమ్స్ని హోస్ట్ చేయబోతున్న ఇయర్ వచ్చేసి మనకి 2026. మరి ఆస్ట్రేలియాలో మనకి ఉన్న స్టేట్ వచ్చేసి విక్టోరియా. సో విక్టోరియా అనే స్టేట్లో ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ అనేవి ప్లేస్ చేసుకోబోతున్నాయి. క్లియర్? సో ఈ విధంగా మీరు ఏంటంటే ఎప్పుడు కానీ క్వశ్చన్ చూసినప్పుడు డిఫరెంట్ ఏరియాస్ని రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే వెన్ డు వి అబ్జర్వ్ వరల్డ్ పార్కిన్సన్స్ డే. సారీ, ఇక్కడ ఏంటది? వెన్ డు వి అబ్జర్వ్ వరల్డ్ పార్కిన్సన్స్ డే అనేది. ఈ పార్కిన్సన్స్ అనే డిసీజ్ కూడా పర్టికులర్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది, రైట్? సో ఈ యొక్క డేని ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు అనేది క్వశ్చన్. అండ్ ఈవెన్ క్లూ కూడా ఇస్తాను, డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్స్ గారి యొక్క బర్త్ డేట్ని కన్సిడర్ చేసుకుంటూ, అంటే తను ఫస్ట్ పర్సన్ అనమాట ఒక 6 ఇండివిజువల్స్లో ఈ యొక్క పార్కిన్సన్స్ సంబంధించిన సిమ్టమ్స్ని రికగ్నైజ్ చేసిన వ్యక్తి. సో తన యొక్క బర్త్ డేట్ని కన్సిడర్ చేసుకుంటూ వరల్డ్ పార్కిన్సన్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే April 10th, April 9th, April 11th ఆర్ April 8th. సో ఇక్కడ మీ యొక్క ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము ఈ కాన్సెప్ట్స్కి సంబంధించి, రైట్? సో ఇదేంటి మనకి ఉన్న క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ పార్కిన్సన్స్ డే అనేది April 11th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? బికాస్ ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ ఐడియా లేదు అనుకుంటే ప్రీవియస్ సెషన్ వీడియోస్ని వాచ్ చేయండి. మనకి ఎప్పుడు ఇంపార్టెంట్ డే ఉంది? April 11th, రైట్? సో April 11th ఇంకా 12th ఈ వీడియోస్లో మీకు వరల్డ్ పార్కిన్సన్స్ డే గురించి కూడా డిస్కషన్ అనేది జరిగింది. ఒకసారి ఆ కాన్సెప్ట్కి క్లియర్గా విన్న తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఈ వీడియోని రెజ్యూమ్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే వేర్ ఈస్ యాక్చువల్లీ ద బంధవర్క్ నేషనల్ పార్క్ లొకేటెడ్. సో ఇప్పుడు మీకు ఏంటంటే స్టాటిక్ పార్ట్కి సంబంధించి ఏ కాన్సెప్ట్ నుండి నేను క్వశ్చన్స్ రైజ్ చేస్తాను నేను ప్రీవియస్ క్లాస్లో అనౌన్స్ చేశాను మీకు నేషనల్ పార్క్స్కి సంబంధించి. సో ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నేషనల్ పార్క్ అనేది వాళ్ళ యొక్క నేమ్ కన్సిడర్ చేయడం జరిగింది, కానీ మీకు క్వశ్చన్ ఏంటి అంటే స్టేట్ నేమ్ లేదా లొకేషన్ బేస్డ్ అడుగుతుంటారు. ఆర్ యూ క్లియర్? సో దెన్ ఇక్కడ మనకి క్వశ్చన్కి వెళ్ళినట్లయితే బాంధవర్గ్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మేఘాలయ, ఒడిస్సా, మధ్యప్రదేశ్ ఆర్ కేరళ.
సో వాట్ ఈస్ యర్ ఆన్సర్ హియర్? యాక్చువల్లీ మధ్యప్రదేశ్లో ఈ యొక్క బాంధవగర్ నేషనల్ పార్క్ అనేది లొకేట్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనకి ఈ యొక్క ఇన్ డీటెయిల్గా వెళ్ళినట్లయితే ఫస్ట్ ఈ యొక్క నేషనల్ పార్క్ అనేది డిక్లరేషన్ జరిగింది 1968లో, కానీ లాటర్ 1993లో ఇది ఒక టైగర్ రిజర్వ్గా ఇట్ హ్యాస్ బికెమ్ యాజ్ అన్ టైగర్ రిజర్వ్. అండ్ దెన్ మనకి ఇక్కడ బాంధవగర్ నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో లొకేట్ అయింది అండ్ విచ్ ఈస్ యాక్చువల్లీ ఫేమస్ ఫర్ ద లార్జ్ పాపులేషన్ ఆఫ్ రాయల్ బెంగాల్ టైగర్స్ అనమాట. ఆర్ యూ క్లియర్? రాయల్ బెంగాల్ టైగర్స్కి ఎక్కువగా ఇది కన్సిడరేషన్లోకి రావడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు ఇలాంటి కొంత స్టాటిక్ పార్ట్లో కూడా మళ్ళీ స్టాటిక్ పార్ట్ ఉంటుంది మనకి. అంటే ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది అనేది ఇండియాలో. క్వశ్చన్ ఈస్ ఆల్ అబౌట్ విచ్ ఇస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే కన్హా నేషనల్ పార్క్ ఆర్ ఎల్స్ బుధ్వా నేషనల్ పార్క్, it is actually దుధ్వా నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్ ఆర్ ఎల్స్ కార్బెట్ నేషనల్ పార్క్. బికాస్ మీకు మెనీ టైమ్స్ క్వశ్చన్స్లో లైక్ ఎగ్జామినేషన్స్లో కూడా వచ్చి ఉంటుంది ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్ అనేది. ఏంటి ఆ క్వశ్చన్ మీకు? విచ్ ఇస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్. ఆర్ యూ క్లియర్ విత్ ద క్వశ్చన్? ఒకసారి మనం ఆన్సర్కి వెళ్ళినట్లయితే ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అనమాట. కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఫస్ట్ నేషనల్ పార్క్ మనది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఎస్టాబ్లిష్ అయింది కూడా మనకి 1936లో. ఎప్పుడు అది? 1936లో ఉత్తరాఖండ్లో ఈ యొక్క ఫస్ట్ నేషనల్ పార్క్ని లొకేట్ చేయడం జరిగింది. అండ్ దెన్ మీకు ఆప్షన్స్లో ఉన్న రిమైనింగ్ నేషనల్ పార్క్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా జస్ట్ ఈ స్లైడ్ దగ్గర పాజ్ చేయండి. కన్నా నేషనల్ పార్క్, దుధ్వా నేషనల్ పార్క్ అండ్ యాజ్ వెల్ as రాజాజీ నేషనల్ పార్క్స్ యొక్క లొకేషన్స్ అనమాట. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రెస్పెక్టివ్లీ. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే కాబల్ లంజో నేషనల్ పార్క్ లొకేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేక్. ఇక్కడ మీరు కన్సిడర్ చేయాలి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో స్టేట్ నేమ్ అడిగారు కొన్నిట్లలో. అండ్ దెన్ అదర్ ఫార్మాట్ ఏంటి మనకి? స్టేట్ నేమ్ ఇచ్చారు, నేషనల్ పార్క్ నేమ్ కూడా అడిగారు. అండ్ ఈవెన్ దెన్ మీకు స్టేట్ నేమ్ డిస్కస్ చేసినప్పుడు అది ఏ డిస్ట్రిక్ట్లో లొకేట్ అయిందో కూడా నిన్న ఒక క్లాస్లో క్వశ్చన్ డిస్కస్ చేసాము క్లాస్లో. సో అందులో డిస్కషన్ అనేది జరిగింది. అండ్ ఇప్పుడున్న క్వశ్చన్ ఏంటి అంటే ఈవెన్ లేక్స్ని బేస్ చేసుకొని కూడా ఏ లేక్ దగ్గర ఈ యొక్క పర్టికులర్ నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయ్యింది అని. అంటే అర్థమైంది కదా, మీరు నేషనల్ పార్క్స్ నేమ్సే కాకుండా స్టేట్ నేమ్సే కాకుండా ఆ నేషనల్ పార్క్స్ యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ని కూడా తెలుసుకోవాలి. అంటే ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అనేది మీకు రైస్ అవుతాయి. దిస్ ఇస్ అనదర్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట విచ్ ఇస్ ఆల్ అబౌట్ ద నేషనల్ పార్క్ కాల్ కేబుల్ లంజో నేషనల్ పార్క్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే కొల్లేరు లేక్, వులార్ లేక్, దాల్ లేక్ ఆర్ లాక్టక్ లేక్. ఇక్కడ మీరు ఆప్షన్స్లో చూసుకోండి ఐదర్ అపార్ట్ ఫ్రమ్ నేషనల్ పార్క్స్. ఇక్కడ ఈవెన్ మీరు కాన్సెప్ట్లో కవర్ చేయొచ్చు. ఏంటది? ఇంపార్టెంట్ లేక్స్కి సంబంధించిన కాన్సెప్ట్ కూడా. సో ఒకసారి క్లాస్ అయిన తర్వాత వెళ్ళండి ఇంపార్టెంట్ లేక్స్ కాన్సెప్ట్కి సంబంధించి. ఆల్ అబౌట్ కొల్లేరు లేక్ గురించి తెలుసుకోండి, వులార్ లేక్, దాల్ లేక్ అండ్ యాజ్ వెల్ as లాక్టక్ లేక్. ఆర్ యూ క్లియర్? ఇంపార్టెంట్ లేక్స్కి సంబంధించి కూడా ఈజ్ మీకు అట్లీస్ట్ ఈరోజు మీకు 4 కాన్సెప్ట్స్ అనేవి కవర్ అవుతాయి. ఆ 4 లేక్స్ ఏంటి మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ ఈ 4 గురించి తెలుసుకోండి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ అదర్ 4 గురించి డిస్కస్ చేద్దాం ఇఫ్ పాసిబుల్. అండ్ దెన్ ఇక్కడ మీ యొక్క ఆన్సర్ వచ్చేసి లాక్టక్ లేక్. ఆప్షన్ డి అనేది ఈ పర్టికులర్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనమాట. అండ్ దెన్ మీరు ఇక్కడ ఇండియన్గా వెళ్ళినట్లయితే ఈ కాబల్ లంజో నేషనల్ పార్క్ అనేది వరల్డ్లో కూడా రికగ్నిషన్ ఉంది. ఆ రికగ్నిషన్ ఏంటి అంటే దిస్ ఇస్ ద ఓన్లీ ఫ్లోటింగ్ పార్క్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద లాక్టక్ లేక్ అండ్ యాజ్ వెల్ as ఈ యొక్క పర్టికులర్ అదర్ సిగ్నిఫికెన్స్ వస్తే దిస్ ఇస్ ద హోమ్ ఆఫ్ బ్రో యాంట్లర్ డీర్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎండేంజర్డ్ డీర్ ఇన్ ద వరల్డ్. And as well as it is located in the district of Bishnupur district of Manipur in India. So this is all about the national park called Kabul Lamjo National Park. అర్థమైంది కదా. ఈ లోక్టక్ లేక్కి సంబంధించి కూడా గుర్తుపెట్టుకోండి. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే లోక్టక్ లేక్లో ఈ యొక్క లాంచో నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయింది. అంటే ఈవెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ సిగ్నిఫికెన్స్ వరల్డ్ వైడ్ కూడా దిస్ ఈస్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. ఆర్ యూ క్లియర్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆర్ ఈవెన్ టుడేస్ సెషన్. అంటే ఈవెన్ మీకు ఏంటంటే ఈ యొక్క సెషన్లో మనం కవర్ చేసింది స్టాటిక్ పార్ట్ క్వశ్చన్స్, స్టాటిక్ పార్ట్ కాన్సెప్ట్స్ అండ్ యాజ్ వెల్ as డైనమిక్ పార్ట్ కరెంట్ అఫైర్స్. ఆర్ యూ క్లియర్? సో ఈ యొక్క సెషన్లోనే మనం ఇలా డిఫరెంట్ ఏరియాస్ని మ్యాక్సిమం ఐ విల్ బీ గివింగ్ అన్ ఓవర్ వ్యూ ఫర్ యూ పీపుల్, రైట్?
సో మీకు ఏ విధంగా డౌట్స్ ఉన్నా కూడా సబ్జెక్ట్కి సంబంధించి జస్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సమ్ ఆఫ్ యూ హ్యావ్ మెన్షన్ రిగార్డింగ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ఉండదా? మ్యాక్సిమం ఇట్ ఈస్ నో. ఆర్ యూ క్లియర్? సో మీకు ఏంటంటే స్టేట్ ఎగ్జామినేషన్ సంబంధించి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. Are you clear? Some of you have mentioned the doubt even regarding the examination pattern also, right? So we'll be discussing in our next sessions. Thank you everyone. We'll be meeting in our next session with some other concepts. Until then, stay tuned, stay safe and stay home.